ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12న అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12న అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో సంతబొమ్మాలి మండల ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద వితంతువులకు నెలకు 4,000 అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే అర్హత ఉన్నవారు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్క విన్నపాన్ని సావధానంగా విన్న అనంతరం ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు మరియు సేవలు అందేలా చూస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు భరోసా ఇచ్చారు. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందిస్తుందని, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి పత్రం అందించారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లిఫ్ట్ ఇరిగేషన్లు 5 ఏళ్లుగా పట్టించుకోలేదని విమర్శించారు. త్వరలోనే వాటన్నిటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెచ్ఐవి బారిన పడిన బాధితుల పట్ల సమాజం వివక్ష వీడి అండగా నిలవాలని జిల్లా అదనపు అధికారి డాక్టర్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. హెచ్ఐవి బారిన పడిన బాధితుల పట్ల సమాజం వివక్ష వీడి వారికి అండగా నిలవాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దిశ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా అవగాహన కార్యక్రమం, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభమైన ఈ ర్యాలీ 7 రోడ్ జంక్షన్ వరకు సాగి తిరిగి కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకుందాం, అవగాహన పెంపొందిద్దాం, వివక్షను అంతం చేద్దాం అనే కేంద్ర నినాదంతో రూపొందించిన పోస్టర్లను అధికారులు ఆవిష్కరించారు. అనంతరం ఎయిడ్స్ కారణంగా మరణించిన వారి ఆత్మశాంతి కోసం అధికారులు, సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సాగిన ర్యాలీలో హెచ్ఐవి నివారణ, పరీక్షలపై నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పిఎల్ హెచ్ఐవి నెట్వర్క్ సభ్యులకు, బాధితులకు నూతన వస్త్రాలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ శైలజ, క్లస్టర్ సూపర్వైజర్ అమినాయుడు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వెంకటస్వామి, ఐసీటీసీ, ఏఆర్టీసీ సిబ్బంది, రెడ్ క్రాస్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరగనున్న శిక్షణా తరగతులకు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హాజరు కానున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ 5 రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న శిక్షణా తరగతులకు హాజరు కానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో మే 18 నుండి మే 22 వరకు నిర్వహించనున్న కర్మయోగి చేంజ్ మేనేజ్మెంట్ శిక్షణా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఆయన కూడా వెళ్లనున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శిక్షణలో ఉండే కాలంలో శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ను వ్యవహరించనున్నారు. శిక్షణా కాలంలో జిల్లా విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా జాయింట్ కలెక్టర్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. శిక్షణ ముగిసిన అనంతరం కలెక్టర్ తిరిగి యథావిధిగా విధుల్లో చేరనున్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్ కార్యక్రమం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయంకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు 7 నియోజకవర్గాల ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగింది. మొత్తంగా 170కి పైగా వినతులను అందుకున్నారు. బదిలీలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు వంటి విషయాలపై ప్రజల నుండి వినతులు రాగా ఓపికగా వాటిని స్వీకరించిన రామ్మోహన్ నాయుడు అవకాశం ఉన్న వాటికి అక్కడికక్కడే పరిష్కారాన్ని సూచించారు. బాధలతో వచ్చిన వారు కేంద్ర మంత్రి ఇచ్చిన భరోసాతో తిరిగి వెళ్లారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ప్రభుత్వ హాస్పిటల్ నందు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ప్రభుత్వ హాస్పిటల్ నందు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి సహకారంతో దిశ ట్రక్కర్స్ ప్రాజెక్ట్ అండ్ ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా కొవ్వొత్తుల ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను హాస్పిటల్ నుంచి జీడిపప్పు బొమ్మ వరకు నిర్వహించారు. అనంతరం ఎయిడ్స్ పై అవగాహన కల్పించి వాటిపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలాస గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రమ్య, ట్రక్కర్స్ ప్రాజెక్ట్ మేనేజర్ మాధవరావు, ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీకాంత్, నర్సులు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విశాఖపట్నం వాస్తవ్యులు రాజభూషణ్ దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విశాఖపట్నం వాస్తవ్యులు రాజభూషణ్ దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంజేకే కుమారి పేరు మీద కొడుకు అన్నదాన పథకం నిమిత్తం ₹1,00,000 చెక్కు ద్వారా ఆలయ కార్యనిర్వహణ అధికారి కేన్వీడి ప్రసాద్ కి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందించారు. రాధాకృష్ణ ఆలయంలో ఎమ్మెల్సీ నత్తు రామారావు జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ నత్తు రామారావు జన్మదిన వేడుకలను కంచిలి మండల కేంద్రంలోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది. కార్యక్రమాన్ని ఎంపీపీ పైలిదేవదాస్ రెడ్డి, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వజ్ర మృత్యుంజయరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ బదకల మోహన్ రావు కేక్ కట్ చేసి ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్సీ నత్తు రామారావు ప్రజాసేవలు మరింత ముందుకు సాగాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నత్తు రామారావు సేవలు అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో దుర్గస్ ధర్మారావు, కొల్లి ఈశ్వరరావు, గుమ్మడి రామదాసు తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102వ కేబినెట్ మీటింగ్ మరియు 40వ వార్షికోత్సవ వేడుకలు శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో దశాబ్దాలుగా ప్రజల్లో నడక పట్ల అవగాహన కల్పిస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102వ కేబినెట్ మీటింగ్ మరియు 40వ వార్షికోత్సవ వేడుకలు శ్రీకాకుళంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండశంకర్, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంత్ కూర్మారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే గొండశంకర్ మాట్లాడుతూ 1986 అక్టోబర్ 2న మాజీ మంత్రి, ప్రముఖ సామాజిక సేవకులు స్వర్గీయ ఎస్ అల్వరాజ్ దాస్ స్థాపించిన ఈ సంస్థ ఆశయాలను కొనియాడారు. నడవడం, నడిపించడం, ఆరోగ్యాన్ని పొందండి అనే సమున్నత లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైందని గుర్తు చేశారు. శారీరక, మానసిక ఉల్లాసానికి, దృఢత్వానికి ప్రతిరోజు నడక ఎంతో అవసరమని పేర్కొన్నారు. రిటైర్మెంట్ తరువాతే కాకుండా యువత కూడా ముందు నుంచే వాకింగ్ తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 86 అక్టోబర్ ఇంట్లో ఆల్వార్ దాస్ గారు ఏదైతే ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో నడవండి, నడిపించండి, ఆరోగ్యాన్ని పొందండి అనే కాన్సెప్ట్ తో ఇది స్థాపించడం జరిగింది. రోజు ఈ వాకింగ్ చేసుకోవడం అనేది పొద్దున్నే చాలా ఆరోగ్యకరం మన శరీరానికి, అలాగే మనసుకు కానీ శరీరానికి కానీ చాలా మంచిది. అది రోజు చేస్తే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడే మేడం 77 ఇయర్స్ ఏజ్ లో ఎంత హుషారుగా ఉన్నారో మన బాడీని నిత్యం
నిత్యం ఏదో ఒక ఎక్సర్సైజ్ అవసరం. యోగా అవనివ్వండి, ఎక్సర్సైజ్ అవనివ్వండి, వాకింగ్ అవనివ్వండి, ఏదైనా అందులో ఉత్తమమైనది వాకింగ్. పైగా అది అందరూ కొంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు, కానీ అది మొదటి నుండి కూడా దాన్ని అలవాటుని మన డైలీ లైఫ్లో వాకింగ్ అనేది ఒక పాటుగా చేసుకుంటే మనం ఆరోగ్యంగా, శరీరం దృఢంగా ఏజ్ అయినప్పుడు కూడా మనం ఉండగలుగుతాం. కేవలం ఈ వాకింగ్ నిత్యం చేస్తున్నందువల్లనే అనేది నా ఉద్దేశం. సో ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వయోవృద్ధులు సైతం ఎంతో చురుకుగా ఉండడానికి క్రమం తప్పని వాకింగే కారణమని ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. కేవలం వాకింగ్కే పరిమితం కాకుండా వాకర్స్ క్లబ్ సభ్యులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఎమ్మెల్యే గుండుశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్లబ్ సభ్యులు, ఇతర ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గుండుశంకర్ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వేదికపై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అభినవ్ నృత్య నికేతన్ చిన్నారులు ప్రదర్శించిన నృత్యం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేసిన పలువురు చిన్నారులను ఎమ్మెల్యే మెమోటోలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102వ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీపీ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ సారథ్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్టార్ వాకర్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, పీజీ గుప్తా, శాసఫ్ జోగినాయుడు, గోలి ఉమామహేశ్వరరావు, వాకర్స్ గవర్నర్ అరికతోట తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో విప్లవోద్యమ జ్వాలగా చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ అల్లు మురళి పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో అవధాన పండితులు పైడి హరినాథరావు సౌజన్యంతో స్వాతంత్ర సమరయోధుల చంద్రశేఖర్ ఆజాద్ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా లెఫ్టినెంట్ కర్నల్ అల్లు మురళితో పాటు వివిధ రంగాల ప్రముఖులు నీకు అప్పన్న, బరాటం లక్ష్మణరావు, ఆర్వి రమణమూర్తి, రోనకి రవినాగేశ్వరరావు, చౌదరి రామకృష్ణ కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే గాంధీజీ పిలుపునందుకుని స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేశారన్నారు. భగత్ సింగ్, రాజగురు, రామ్ ప్రసాద్ బిష్మల్ తదితర యువ పోరాట యోధులతో బృందంగా ఏర్పడి బ్రిటిష్ అధికారులను మట్టుపెట్టారన్నారు. స్వాతంత్ర పోరాటంలో తనను తాను భారతమాతకు స్మరించుకున్న వీరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అని కొనియాడారు. అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పైడి హరినాథరావు కుటుంబ సభ్యులను గాంధీ మందిర ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు పందిరి అప్పారావు, డాక్టర్ కుసుమలత, నక్క శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు హెచ్చెల నియోజకవర్గం రణస్థలం మండలం చిల్లంబాట రాజాం గ్రామంలో ప్రజల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వాటిని 1-2 వారాల గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పతనం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి చేపర వెంకటరమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఉన్నట్టుండి గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడం అత్యంత ప్రమాదకరమని, తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే భారతదేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ హెచ్చరించారు. శ్రీకాకుళం పట్టణంలోని రామలక్ష్మణ్ కూడలి వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, నేడు గ్యాస్ ధర పెంచడం కూడా అంబానీ అదానీల ఆస్తులు పెంచడానికి తప్ప కోట్లాది మంది భారతదేశ ప్రజల సంక్షేమం కాదని ఆయన దుయ్యబట్టారు. ప్రపంచ సామ్రాజ్యవాది ట్రంప్ యుద్ధాలను ప్రేరేపిస్తుంటే ఆ యుద్ధాలకు వత్తాస పలుకుతూ పెట్రోల్ డీజిల్ కొరత సృష్టించడం, గ్యాస్ ధరలు పెంచడం ప్రధాని నరేంద్ర మోడీకి మామూలు అయిపోయిందని తీవ్రంగా విమర్శించారు. గ్యాస్ ధరలు పెంచడంతో చిన్న చిన్న వ్యాపారస్తులు గ్యాస్ సిలిండర్ను పెరిగిన రేట్ల ప్రకారం కొనుగోలు చేయలేక వ్యాపారులను నిలిపేయడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులుగా మారిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధానాలు తప్ప ప్రజల అవసరాలు తీర్చడానికి ఈ ప్రభుత్వాలు లేదు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. గత నెలలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎలాంటి ధరలు పెంచమని ఎన్నికల ప్రచారాలు ఓదరగొట్టిన మోడీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే విపరీతమైన గ్యాస్ ధరలు పెంచడం అత్యంత ప్రజాస్వామికమని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈరోజు రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వంట నూనె ధరలతో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నెత్తిన పిడుగుపడే పద్ధతుల్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దీనివల్ల ఆటో ఛార్జీలు పెరుగుతాయి, బస్సు ఛార్జీలు పెరుగుతాయి, రైలు ఛార్జీలు పెరుగుతాయి, విమానాల ఛార్జీలు పెరుగుతాయి, కూరగాయల ధరలు పెరుగుతాయి, వంట సరుకుల ధరలు పెరుగుతాయి. అన్ని రకాల వస్తువుల మీద కూడా భారాలు పడతాయి. ఇది ప్రజలకు పెనుభారంగా ఈరోజు తయారైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడి వెంటనే పెంచినటువంటి గ్యాస్ గాని, పెట్రోలు, డీజిల్, సిఎన్జి ఈ ధరలు తగ్గించే వరకు ప్రధాని గారిని సమీకరించి పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే భారత ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించకపోతే బీజేపీ ప్రభుత్వం పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్, సిపిఐ నాయకులు ఆర్ అరవింద్, కోన వసంత్, కె తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఇచ్చే సమాచారంతో అర్జీదారులు సంతృప్తి చెందాలని జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలన్నారు. నాణ్యమైన సమాచారంతో అర్జీదారుని సంతృప్తి పరిచి పరిష్కారం చూపాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన అర్జీల స్వీకరణలో 186 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ 79, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 26, పంచాయతీరాజ్ 18, వ్యవసాయ శాఖ 12, సర్వే అండ్ లాండ్ రికార్డులు 8, మున్సిపల్ పరిపాలన 5, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 5, రూరల్ డెవలప్మెంట్ 5, ఏపీ ఈపీడీసీఎల్ 4, ఏపీ టౌన్షిప్ అండ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి 4, గ్రామీణ నీటి సరఫరా 4, హోం 3, స్కూల్ ఎడ్యుకేషన్ 2, హౌసింగ్ 2, అటవీ పబ్లిక్ హెల్త్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రహదారులు, భవనాలు, ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ సంక్షేమం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఒక్కొక్క అర్జీ స్వీకరించారు. అర్జీ స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మణమూర్తి, పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ ఉన్నారు. మీకోసం కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. టెక్కలి పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడి తిలక్ ఆధ్వర్యంలో టెక్కలి పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పేరాడి తిలక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోగా పెంచడం చంద్రబాబు మోసకారికి పరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం, ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత ధరలు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని, రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉన్న వ్యవసాయేతర వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ మోసకారి విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకి టెక్కల్ నియోజకవర్గం ప్రజల తరపున పెంచిన ధరలు తగ్గించమని వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలన్నారు. నాణ్యమైన సమాచారంతో అర్జీదారుని సంతృప్తిపరిచి పరిష్కారం చూపాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన అర్జీల స్వీకరణలో 186 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ 79, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 26, పంచాయతీరాజ్ 18, వ్యవసాయ శాఖ 12, సర్వే అండ్ లాండ్ రికార్డులు 8, మున్సిపల్ పరిపాలన 5, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 5, రూరల్ డెవలప్మెంట్ 5, ఏపీ ఈపీడీసీఎల్ 4, ఏపీ టౌన్షిప్ అండ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి 4, గ్రామీణ నీటి సరఫరా 4, హోం 3, స్కూల్ ఎడ్యుకేషన్ 2, హౌసింగ్ 2, అటవీ పబ్లిక్ హెల్త్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రహదారులు, భవనాలు, ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ సంక్షేమం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఒక్కొక్క అర్జీ స్వీకరించారు. అర్జీ స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మణమూర్తి, పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ ఉన్నారు. మీకోసం కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. Jungle.